హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను I think we all will read together. మనమంతా కలిసి చదువుకుందాం. Hebrews chapter 2 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము and verse 9 and 10 please. 9-10 వచనాలను కలిసి చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన్ను చూచున్నాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2 2వ అధ్యాయము and verse 21 please. 21వ వచనం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. Yeah, again we all will read together. ఈ భాగాన్ని కూడా మనమంతా కలిసి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచి పోయెను. Now I am fond of asking questions. కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాను. I am very fond of it. నాకు చాలా ఇష్టం. Why? Because I am not presenting myself as a big Bible teacher. నేను పెద్ద ఒక బైబిల్ గురించి మాట్లాడే పెద్ద వక్తగా అనుకోవడం లేదు. Please remember me that I am a student of the Bible. దయచేసి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, నేను కూడా బైబిల్ విద్యార్థినే. By asking questions I learned many things. I told in the worship message also, right? ప్రశ్నలు asking questions answers, right? కనుక ప్రశ్నలు అడుగుతూ నేను కూడా నేర్చుకుంటాను. ఆ విధంగా ప్రశ్నలు అడుగుతూ చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. Hebrews chapter 2 verse 9 and 10. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. I love to hear from young people. There are so many young people here, right? యవనస్తుల నుంచి వినాలని ఆశపడుతున్నాను. I am not worthy to ask elderly people. I am very sorry. క్షమించండి, నేను పెద్దవారిని అడిగేంత గొప్పవాడిని కాను. So God servant is there. So many elderly people are there. దైవ సేవకులు చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. I am not worthy to ask them. వారిని అడిగేంత I have the liberty to ask young people. కనుక యవనస్తులను అడిగే దానికి నా స్వంతం ఉంది. If you think that you are younger to me, you can also answer. ఒకవేళ కనుక మీరు నాకంటే కూడా ఇంకా చిన్నవారు అనుకుంటే కనుక మీరు కూడా అడగచ్చు. అంకుల్ అనే వాళ్ళు ఉంటే చెప్పవచ్చు. Though you are married, if you are young, you can answer. ఓకే, కనుక మీరు వివాహమైన పర్లేదు, మీరు యవనస్తులైతే, నాకంటే యవనస్తులైతే మీరు కూడా ఆన్సర్ చెప్పచ్చు. Why did the Lord Jesus die on the cross? What the author is saying in these two verses, please someone answer. Don't give your own understanding. The answer is in the verse, in these two verses. ఇక్కడ ఈ గ్రంథకర్త ఆ 2 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారు అనే దాన్ని స్పష్టంగా రాస్తున్నారు ఆయన. ఆ వచనాలలోనే మనకు కనబడుతుంది. కనుక ఎవరైనా జవాబు చెప్పాలని కోరుతున్నారు. No elderly people please. ఈ పెద్దవారు కాదండి, యవనస్తులు మాత్రమే. Yes beta, you are answering. పెద్దోళ్ళు వద్దన్నా కదమ్మా, చెప్పినాను కదా, పెద్దవారు వద్దని చెప్పారంట. యవనస్తులు they are learning, right? Amen beta, God bless you. What's your name? Deborah. God bless you. అనేక కుమారులను మహిమకు తెచ్చుతాం. ఇప్పుడు అర్థమైందా the purpose of salvation? అర్థమైందా అండి రక్షణ యొక్క ఉద్దేశము? At the time of worship we had seen, when we were sinners, when we were ungodly, when we were enemies, Christ died for us, right? ఆరాధనా సమయంలో మనము చూసాము, దేవునికి మనము శత్రువులము, మనం భక్తిహీనులము, మనం పాపులము. He died for us. ఆయన మన కొరకే చనిపోయారు. But what the author is saying here, ఇక్కడ గ్రంథకర్త ఏం చెప్తున్నారు? why did he suffer on the cross? ఎందుకు ఆయన శిలువలో శ్రమించారు? To bring many sons unto glory. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకు ఆయన శ్రమ పడ్డారు. To understand this, ఇది అర్థం చేసుకోవడానికి we have to begin from Genesis chapter 1. ఇది అర్థం చేసుకోవడానికి మనము ఆదికాండం 1వ అధ్యాయం వరకు వెళ్ళాలి. Chapter 2, chapter 3, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. It's a blueprint. ఇది నమూనా.
that when you, right now, when you understand Genesis 1, 2 and 3, మనము ఆది కాండము 1, 2, 3 అర్థం చేసుకుంటే, you know, it takes much time to explain all those things. మీకు తెలుసు అది చెప్పడానికి వివరించడానికి సమయం సరిపోదు. One thing we know, ఒక విషయం మనకు తెలుసు, the Lord has given all that glory to mankind. ఇక్కడ దేవుడు మనుషులకు మహిమనిచ్చాడు. No, to Adam he gave glory. ఆదాముకి మహిమనిచ్చాడు. And what do we say in the time of preaching the gospel? సువార్త చెప్పేటప్పుడు ఏం చెప్పాము? అందరూ పాపము చేసి, he lost it. We know the story. Even children will tell all that. మనకు తెలుసు, పిల్లలు కూడా చెప్తారు అందరూ పాపం చేసి మహిమ పొందలేకపోతున్నారని. He lost everything in the Garden of Eden. కనుక ఆదాము అక్కడ సమస్తాన్ని కోల్పోయాడు ఏదెను తోటలో. To give back the glory to you and to me, ఆ పోయిన మహిమను, పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇచ్చేదానికి the Lord has to come down. ప్రభు దిగి రావాల్సి వచ్చింది. And what was demonstrated on the cross of Calvary? కల్వరిలో ఏవి ప్రదర్శించబడ్డది? It was the moral glory of our Lord Jesus Christ. It demonstrated his moral glory. కల్వరిలో యేసు ప్రభు వారు తన నైతికమైనటువంటి మహిమను ప్రదర్శించారు. Not only that, అది మాత్రమే కాదు, what Peter is saying here in 1 Peter chapter 2 verse 21. Someone read it again for me, please. ఎవరైనా సరే చదవండి, దయచేసి గమనించండి. మీరు తన అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. What is that you and I have to do now? He is our example. ఆయన మనకు మాదిరి. He is our example. ఆయన మనకు మాదిరి. There are so many people in the Bible. దేవుని యొక్క వాక్యంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. When you go into the Old Testament, you find the prophets, the kings, and so many people. పాత నిబంధనకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ప్రవక్తలు, రాజులు కనబడతారు. And when you come to the New Testament, we have the apostles. కొత్త నిబంధనలో కూడా మనకి అపోస్తలులు కనబడతారు. If you ask me, what will I say? నన్ను అడిగితే నేను చెప్తానంటే, the greatest Christian who ever lived in this world is Apostle Paul. నన్ను ఏం చెప్తానంటే, ఈ యొక్క ప్రపంచంలో గొప్పగా క్రైస్తవం జీవించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పౌలు అని చెప్తాను. What did Paul say? పౌలు అని చెప్పారు, నేను క్రీస్తుని, మీరును. But what Peter is saying? పేతురు ఏం చెప్తున్నారు ఇక్కడ? That's a beauty. అదే అద్భుతమైన సంగతి. That's a beauty. He is our heavenly role model. యేసు ప్రభువే పరలోకపు నమూనా, పరలోకపు మాదిరి మనకి. He is the glorious Son of God. ఆయన మహిమగల దేవుని కుమారుడు. And we had seen how he became on the cross of Calvary. మనం చూసాము అటువంటి ఆయన కల్వరిలో ఏమయ్యాడో. He humbled himself. తను తాను తగ్గించుకున్నాడు. He took no reputation. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. A high price on the cross of Calvary. ఆయన అత్యధికమైన క్రయాన్ని సిలువలో చెల్లించాడు. And what Peter is saying now, ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, we have to follow his footsteps. ఆయన పేతురు గారు ఉన్నాడంటే ప్రభు యొక్క అడుగుజాడలు నడవాలని చెప్తున్నాడు. He is our role model. ఆయన మన మాదిరి. And his cross is our glory. ఆ ప్రభు యొక్క సిలువే మహిమ. And then we have to walk in his footsteps. ఇప్పుడు మనము అడుగుజాడల్లో నడవాలి అని రాయబడతాం. How do we do that? ఎలా ఈ కార్యాన్ని మనం చేస్తాం? We'll focus into few verses where we will understand personally, then try to follow it in our personal life. మన దీనిలో కొన్ని విషయాలను చూస్తే, వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆ వాక్యాలను చదువుతూ ఉండగా వ్యక్తిగతంగా మనం ఎట్లా ఆయన ఫాలో అవుతాము, ఎట్లా మనం ఆయన మాదిరి ఉంచుకుంటామో మనకు అర్థమవుతుంది. Christianity has lost the sight of the cross of Calvary. క్రైస్తత్వము సిలువ యొక్క దర్శనాన్ని పోగొట్టుకుంది. Lord Jesus Christ has not called us or saved us to live a very luxurious, comfortable, worldly life. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పిలిచినప్పుడు ఈ లోక సంబంధమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆయన మనం పిలవలేదు. Might be he had given many things to us. కానీ దేవుడు మనకు చాలా విషయాలు ఇచ్చారు, చాలా సంగతులు చేశారు. All the costliest things the Lord might have given to you and to me. నీకు నాకు కూడా ఈ లోకంలో ఖరీదైనటువంటి వస్తువులు కూడా విషయాలు చేసి ఉండొచ్చు మనకు ఆయన. But that is not it's all temporary. It's for a short time. అవన్నీ కూడా తాత్కాలికమైనవి, కొద్ది కాలం మనతో ఉండేవంతే. We can't take glory in them. అక్కడ దాని నుంచి మనం మహిమ తీసుకోలేము. Or we can't say it is a blessing from the Lord. దాన్ని చూసి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా చెప్పలేము. Whether it is a small thing or a big thing or a huge thing, it is for a need. That's it.
అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎంత గొప్ప విషయమైనా సరే ఈ లోకంలో తాత్కాలికమైనదే. For example, ఉదాహరణకి your family is expanding. మీ కుటుంబం వృద్ధిపోతుంది అనుకుందాము. No, you have more children or grandchildren or whatever it is. Then what do? What do? You sell off your old car and bring a new car. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, ఆ కుటుంబం పెద్దగా అయినప్పుడు పాత కారుని తీసేసి కొత్త కారు కొనుక్కోవచ్చు. ఒకవేళ a big car because everyone can be accommodated in that. పాత కారు పెద్ద కారు తీసుకోవచ్చు. దానిలో మీరు అందరూ వెళ్ళడానికి it's a needful thing. అది మంచి విషయమే. But the day when the Lord will come, కానీ ప్రభు వచ్చినప్పుడు any costly thing we have to leave and go to the Lord. ఎంత ఖరీదైనా సరే ప్రభు వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. But what kind of a lifestyle God is expecting from you and from me is, అని ప్రభు నీ నుంచి ఏది ఆయన ఎటువంటి జీవితాన్ని ఆయన ఆశిస్తున్నారంటే two things. రెండు విషయాలు ఉన్నాయండి. This afternoon we want to see two things. ఈ మధ్యాహ్నంలో రెండు విషయాలు మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. One is we have to look at the Lord Jesus Christ. మొదటి విషయం ఏంటంటే యేసు క్రీస్తు వైపు చూడాలి. And the other thing is you have to look at the cross of Calvary. రెండో విషయం ఏంటంటే కల్వరిశిలువను చూడాలి. When you look into these things, ఈ రెండు వైపు చూస్తున్నప్పుడు not one day, ఒక రోజు కాదండి, every day, if your lifestyle is like that, looking at the Lord, looking at the cross. ఇంకా ఒక రోజు కాదండి, ప్రతి రోజు ఇది మీ జీవితమై ఉండాలి. And then యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి, యేసు యొక్క సిలువని చూడాలి. When you are following the Lord Jesus Christ, యేసు ప్రభువారిని మనం అనుసరిస్తున్నప్పుడు you are looking at the cross of Calvary. యేసును చూస్తున్నప్పుడు కల్వరిశిలువను కూడా చూస్తున్నాం. He left his footsteps. ఆయన మాదిరించిపోయారు. We are following him. అది మనం అనుసరిస్తున్నాం. We are going to see few things, as I said. కొన్ని విషయాలు మనం దీని ఆధారంగా చూడబోతున్నాము. 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. Chapter 1. 1వ అధ్యాయము. And verse 18, please. 18వ వచనం అండి. 1వ అధ్యాయం 18వ వచనం. రక్షించుచున్న వారికి వెనుకను గాని రక్షింపబడుచున్న మనకు నశించుచున్న వారికి, రక్షింపబడిన వారికి. What a beauty it is, right? ఎంత అద్భుతమైనటువంటి వచనం అండి అది. I don't think so. You need an explanation on this verse, right? ఈ వచనాన్ని ఇంకా మీకు explanatory, right? ఇది తనకు తానే మనకి వివరంగా ఇచ్చేటువంటి సంగతి. That's it. Now 24th verse. 24వ వచనం అండి. Yeah. How it comes? ఎలా వచ్చిందండి ఆ మాట? When Christ becomes your wisdom, యేసు ప్రభువారు మీ జ్ఞానమై ఉన్నప్పుడు, when Christ has equipped you with that wisdom, యేసు ప్రభువారు ఆ జ్ఞానం చేత మిమ్మల్ని సమర్థింప చేసినప్పుడు, the problem with Christians also, క్రైస్తవులకు సమస్య ఏంటంటే ఇప్పుడు we have so much of knowledge. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎంతో నాలెడ్జ్ మనకుంది. Bible knowledge is also so much. బైబిల్ తెలివితేటలు మనకు చాలా ఉన్నాయి. But how much you know the Lord personally? వ్యక్తిగతంగా యేసు ప్రభు మీకు ఎంత తెలుసు? And how much you know about the cross of Calvary? యేసు ప్రభు వారి యొక్క సిలువ మీకు ఎంత తెలుసు? Why the preaching of the gospel is not effective today? ఎందుకండి సిలువను గురించినటువంటి ఆ సువార్త ఎందుకు ఇప్పుడు ప్రభావవంతంగా లేదు? Because we don't have that wisdom which Christ has. యేసు ప్రభు ఏం ఆలోచించారో అంత జ్ఞానము మనకు లేదు. 1 Peter. పేతురు రాసిన మొదటి పత్రిక. No. ఒక్క పేతురు. అచ్చా, ఓకే. పేతురు one person. ఒకే వ్యక్తి preach the gospel. How many people saved? పేతురు ఒక్కసారి సువార్తను చెప్తే ఎంతమంది రక్షించబడ్డారు? 100 మంది పోయి కూడా ఒక్కరిని రక్షించలేకపోతున్నారు. That's sad thing it is. ఎంత బాధాకరమైన సంగతి అది. Why? ఎందుకని? The person who is preaching the gospel, సువార్తను చెప్పేటువంటి వ్యక్తి is not having this experience. సువార్త చెప్పే వ్యక్తికి ఇటువంటి అనుభవము, వ్యక్తిగత అనుభవం లేదు. క్రీస్తు, క్రాస్, సిలువ, God's wisdom.
దేవుని యొక్క జ్ఞానం, everything is in Lord Jesus Christ. ఈ మూడు కూడా యేసు క్రీస్తు నందున్నాయి. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Now the most important thing is ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, what Lord did on the cross of Calvary is కల్వరిశిలలో యేసు ప్రభువారు ఏం చేశారు? to give us a victorious life. Every day, every moment of your life, it's a victorious day. యేసు ప్రభు కల్వరిశిలలో మనకి ఏంటంటే ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి రోజు. మీరే చెప్పండి ఇప్పుడు. మేమిద్దరమే మాట్లాడుతూ ఉన్నాం కదా అప్పటి నుండి, అవునా కదా? మన ఇన్ అవర్ ఫెలోషిప్ ఇట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హియరింగ్. So many times we keep hearing, and then another God has blessed us with another ear. This will go off from here. మన సమాజంలో అద్భుతమైన విషయం ఏంటంటే వినటం ఒక చెవిలో నుంచి, ఆ తర్వాత ఈ చెవి నుంచి పంపించడం బయటికి. So what is there in that 1 Corinthians chapter 15 verse 57? 15:57 కొంచెం మధ్యపత్రికలో ఏం రాయబడింది? ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. Victorious life. విజయవంతమైన జీవితం. That's a true Christian life. అది నిజమైన క్రైస్తవ జీవితం. The whole world is looking at Christians today. ప్రపంచమంతా కూడా క్రైస్తవుల వైపు చూస్తుంది లోకం. Because they are living a life of chaos. They have so many things, but they don't have a destiny. They don't have a direction to go. But every believer is a light to this evil world. ఈ ప్రపంచమంతా దుష్టమైన ప్రపంచంలో ఎన్నో రకాల ఇరుకు బాధలు, ఎన్నో రకాల బాధలు, అనేక రకాలైనటువంటి ఇక్కట్లు అయినా ఈ ప్రపంచమంతా కూడా క్రైస్తవుల వైపు చూస్తున్నారు. Because we are the light of the world. ఎందుకంటే మనము లోకానికి వెలుగు అని. But we should have that thorough knowledge how to live a victorious life. అయితే మనకి విజయవంతమైన జీవించడానికి ఎటువంటి జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి. So this afternoon we are going to see the beauty of the word of God. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం యొక్క అద్భుతాన్ని మనం చూస్తాము. Book of Romans, రోమా పత్రికలో is a very wonderful book. ఇది ఎంతో అద్భుతమైన పుస్తకం. It speaks of God's justification. ఇది దేవుని యొక్క నీతిని గురించి మాట్లాడుతుంది. It speaks of the justification of the Lord. ఇది దేవుని యొక్క నీతిని గురించి, ప్రభు యొక్క నీతి గురించి మాట్లాడుతుంది. It speaks of the glory of God. ఇది ప్రభు యొక్క మహిమను గురించి మాట్లాడుతుంది. This is a book where Satan will never allow you to read it. ఈ యొక్క పుస్తకాన్ని సాతాను ఎప్పుడు కూడా చదవడానికి మీకు అనుమతించడు. ఈ పుస్తకం. Young people, I plead with you, take this time, spend time with the Lord to understand it. You will live a victorious life. యవనస్తులారా, సమయం తీసుకోండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఈ యొక్క పుస్తకాన్ని చదవండి, సమయం తీసుకొని చదవండి. దీనిలో మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. There are so many elderly people here. ఇక్కడ చాలా మంది పెద్దవారు కూడా We ఉన్నారు. went through striving, hardships. There wasn't a pleasant day in us. కనుక యవనస్తులకు ఇక్కడ పెద్దవారు కూడా అనేక సార్లు ఎంతో శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, ఇరుకుండా వెళుతున్నారు. Then where we are sitting before you as your examples. మేమంతా కూడా మీ ముందు ఒక మాదిరిగా నిలబడ్డాం. And you can come to us and ask us so many things. We will discuss with you. మీరు రండి, మమ్మల్ని అనేక విషయాలు అడగచ్చు, మేము మీతో కలిసి చర్చిస్తాం ఈ విషయాల But గురించి. few things we are going to see now. కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. Romans chapter 6. రోమాపత్రిక 6వ అధ్యాయం. Romans chapter 6. రోమాపత్రిక 6వ అధ్యాయము And verse 1. Someone read it loudly. In English it is different, right? English lo vere undi kada. Someone has an English Bible? ఇంగ్లీష్ లో చదవండి. Shall we కంటిన్యూ. continue in sin? చూడండి, ఇక్కడ పాపమందు నిలిచి ఉందుమా. తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్ లో ఏముంది? కంటిన్యూ కదా. కంటిన్యూ అంటే చేస్తూనే ఉంటాం కదా, చేస్తూనే ఉంటామా లేదా పాపం? వై? యు నో వాట్ Satan does? మీకు తెలుసా అపవాది ఏం చేస్తాడో? Your Lord is merciful. నీ దేవుడు చాలా కృపగలవాడు. Very merciful.
చాలా కృపగలవాడు. He loves you. ఆయన ప్రేమిస్తున్నాడు. No problem. One small sin, you can do it. సమస్య లేదు, చెయ్యి, పాపం చేస్తా ఉండు, చిన్న పాపం కదా Sunday చెయ్యి. you come, ఆదివారం రా, Lord's table is there. ప్రభు యొక్క బల్ల ఉంది, I am very sorry, Lord. చెప్పు, ప్రభువా నన్ను క్షమించను, He will forgive you. అంతే, క్షమించేస్తాడు. Continue in sin. మళ్ళీ పాపం చేస్తాబో, Continue in sin. Third verse, someone read. మూడవ Third verse. Very చదవండి. loudly, quickly. బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? ఆయన మరణములోనికి, look at this. He died on the cross. ఆయన శిలువపై చనిపోయారు, He was buried. సమాధి చేయబడ్డారు, He was kept in the grave. ఆయన మంటిలో ఉన్నారు. On the third day he rose again. ఆయన మూడవ నాడు తిరిగి లేచారు. Listen carefully, young people, especially. My యవనస్తులా- heart is for young people today. యవనస్తులారా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ రోజు నా హృదయం అంతా మీ మీదనే. His death, burial and the resurrection. ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానము. Then what happened? ఆ తర్వాత ఏం On జరిగింది? the day when we were baptized, మనము బాప్తిజం తీసుకున్న మరుక్షణమే, on the day when we baptized, బాప్తిజం తీసుకున్న రోజున we witnessed this, right? Before many people. అందరి ముందు సాక్ష్యం ఇస్తాం కదా ఇలాగ మనం. But then, what is that? Fourth verse? 4వ వచనం ఏమని రాయబడుతుంది? Yeah. Read better in English. Yeah. Okay. Newness of life. Look at this. నూతన జీవము అనే మాట రాయబడింది. Newness of life. నూతన జీవము. How many days? Till the Lord comes. ఎన్ని రోజులు? It should be a new life, new experience with the Lord. నూతన జీవము ప్రభు వచ్చేంత వరకు, అది యేసుక్రీస్తు నందు అంత నూతనమే. When you have the wisdom of the Lord, ప్రభు యొక్క జ్ఞానం మనకున్నప్పుడు, when you look at the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువాను మనం చూసినప్పుడు, when you look at the cross of Calvary, కల్వరిని మనం చూసినప్పుడు, Lord has provided new life in him. యేసుక్రీస్తు ప్రభువు వారికి నూతన జీవాన్ని ఇచ్చేవాడుగా It's ఉంటున్నాడు. not you assume that you are born again and you live a very casual life, a compromising life that cannot be accepted by the Lord. కనుక నీకు నువ్వు ఊహించుకొని, నేను మారుమనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నేను ఏదో జీవిస్తానులే, ఆశావాది జీవిస్తానంటే కుదరదు. అది ప్రభు కోరలేదు. 6th verse. 6వ వచనము. Okay. ఎందుకు పాపం చేస్తామండి మనం? ఎందుకు పాపం చేస్తాం? చెప్పాల, మనమంతా రక్షణ పొందిన వాళ్ళం కదా, రక్షింపబడిన వారికి దేవుని మరి ఎందుకు పోయింది? ఎందుకు ఆ బలహీనత వచ్చింది? Can someone answer me? Why do we sin? That's a question. మనం ఎందుకు పాపం చేస్తాం? ఎవరైనా జవాబు చెప్తారా? Man, praise the Lord. దేవుని స్తోత్రం. From where did that come? అది ఎక్కడి నుంచి వచ్చింది ప్రాచీన స్వభావము? Now let me very clearly tell you. చూడండి, మీకు ఇంకో వివరంగా చెప్తాను నేను. Our sins are forgiven, మన పాపములు క్షమించబడ్డాయి, but our body is not delivered. కానీ మన శరీరం ఇంకా పూర్తిగా విడుదల పొందలేదు. What is this body? ఏమిటి శరీరము? This is a sinful body. ఇది పాపయుక్తమైన దేహము. When it will be delivered? ఇది ఎప్పుడు విడుదల పొందుద్ది? When I will come out? ఎప్పుడు మనం దాని బయటకు వస్తాము? The day when the Lord will come. ఎప్పుడైతే ప్రభు వస్తారో అప్పుడు. Till such time, అంతవరకు there is a battle going on, which is we are going to see that now. అంతవరకు ఈ లోకంలో పోరాటం జరుగుతూనే ఉంటది. అది మనం చూడబోతున్నాం. What did the Lord do? అయితే ప్రభు ఏం చేశారు? He crucified our old nature. ఆయన సిలువలో పాత స్వభావాన్ని సిలువ వేశారు. Paul is not saying our sins are forgiven, we are redeemed from the sin or grave, we are going to have eternal life. No, he is not saying that.
పౌలు గారు మనం విడిపించబడ్డాము, ఇక మన పాప క్షమించబడ్డాయి, ఇక మన పరలోకం పోతామని చెప్పట్లేదు ఆయన. But what is he saying? ఆయన ఏం చెప్తున్నాడు? We have to walk in newness of life. మనము నూతన జీవం గలవారమై నడవాలి అని చెప్తున్నాడు. We should not continue in sin. మనము పాపంలో నిలిచి ఉండకూడదని చెప్తున్నాడు. Our old nature is crucified. మన యొక్క ప్రాచీన స్వభావము సిలువేయబడాలి. 7th verse better? 7వ వచనం అండి. Yeah. No. Okay. Free from sin. There's a liberty. పాపము నుంచి విడుదల పొందుట. There's a liberty. దేనిదే స్వతంత్రం ఉంది అక్కడ. There's a freedom. అక్కడ స్వాతంత్రం ఉంది. But how do we do that? ఎలాగూ మనకు అది వస్తుంది? Come back to 7th chapter. 7వ అధ్యాయానికి రండి. Come to 7th chapter. Romans 7. రోమపత్రిక 7వ అధ్యాయానికి రండి. Romans 7. రోమపత్రిక 7వ అధ్యాయము. Now look at this. చూడండి, There are few verses we are going to read. ఇక్కడ కొన్ని వచనాలు చదవబోతున్నాం మనము. And then we will find to know what really happened in the life of Apostle Paul. పౌలు జీవితం నిజంగా ఏం జరిగిందో అది మనం ఈ యొక్క చదవబోయే వచనాల్లో మనం చూస్తాం. Romans 7. రోమపత్రిక 7వ అధ్యాయము From verse 17 to verse 20, please. 17వ వచనం 20వ వచనం వరకు చదవండి. Yeah. ఒక్కరు చదవండి. ఇతను దాని చేయనది నాయందు నివసించు పాపమే గాని Okay. నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఏదైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. Read, brother. Brother will read. You all follow it, please. I don't think so. You have to need an explanation on that. 17వ వచనం చదువుతున్నానండి, నేను గమనించండి. కావున ఇకను దాని చేయనిది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. Okay. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదాన్ని ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. Can you understand this? అర్థం చేసుకున్నారండి ఈ విషయం? After 30 years of this born again experience, Paul is saying this. 30 సంవత్సరాల తిరిగి జన్మించిన అనుభవం గలవా ఉన్న తర్వాత We all know what happened on the road of Damascus. మీకు తెలుసు దమస్కు మార్గంలో ఏం జరిగిందో పౌలు గారికి. He was saved. ఆయన రక్షింపబడిన తర్వాత రాసిన మాట. ఓకే, రక్షించబడిన తర్వాత రాసినటువంటి మాటలు ఇవి. After 30 years, 30 సంవత్సరాల తర్వాత he had this problem. ఆయనకి ఈ సమస్య వచ్చింది. What is he saying? ఏం చెప్తున్నారు ఆయన? Know ye not in the 6th chapter. 6వ అధ్యాయంలో. But here what is he saying? ఇక్కడ ఏం చెప్తున్నాడు? 18th verse. 18వ వచనము. There, listen clearly. Know ye not in 6th chapter. ఎరుగరా అంటున్నాడు. మీరు ఎరుగరా. What is he saying here? ఇక్కడ ఏం చెప్తున్నాడు? 18th verse. ఎరుగుదును అంటున్నాడు. I know. ఇక్కడ ఎరుగుదును అంటున్నాడు. I know in me dwelleth no good thing. నా శరీరమందు. You all understand what I am saying? మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను. I'm not saying my personal this thing. It is in the word of God, right? దేవుని యొక్క రాయబడింది, అది నా అనుభవం కూడా. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని ఎరుగుదును అంటున్నాడు. 20th verse, what is he saying? 20వ వచనం చెప్తున్నాడండి. He wanted to live a holy life. ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆశపడుతున్నాడు. Try to understand, beloved. పిల్లరా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటని. He wants to live a godly life, a holy life, a pure life. But he was not able to do that. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆశపడుతున్నాడు కానీ ఆయన చేయలేకపోతున్నాడు. After 30 years he has written this. 30 సంవత్సరాల జీవితం తర్వాత 20th verse, what is he saying? 20వ వచనం చెప్తున్నాడు ఆయన. Now if I do that, I would not. It is no more I that do it, but sin that dwelleth in me. నేను కోరిన దానిని చేసినట్లా దాన్ని చేయలేదు నా యందు నివసించి పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నా కీడు చేయడం కలుగుతున్నది కనుక కలుగుతున్నదని ఒక నియమం నాకు కనబడుతున్నది కాదు. నేను ఫస్ట్ 20th Sin in me. పాపం నాలో ఉంది.
sin, old nature. పాప స్వభావం, ప్రాచీన స్వభావం నాలో ఉంది. Though it was crucified, అది సిలువేయబడినప్పటికీ but it still remains in me. కానీ నాలో అది ఇంకా క్రియ చేస్తూనే ఉంది. It was a spiritual battle in the life of Apostle Paul. పౌలు జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ యుద్ధం అది. Every true child of God, a true believer who is really having a desire to live a holy life, will go through this experience. కనుక ప్రతి నిజమైనటువంటి దేవుని బిడ్డ ఎవరైతే ప్రభువుని జీవించాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి యుద్ధం గుండా This is వెళ్తారు. not for casual believers who don't care for Lord Jesus, His word, or the fellowship, or whatever lifetime I do, what happens to my family, what happens to the church. No problem, I will live according to my life. It is not for them, let me tell you. ఇక్కడ రాయబడుతున్న సంగతులు ఎవరైతే ఆషామాషిగా జీవిస్తారో క్రైస్తవులు, సంఘం అంటే పట్టింపు లేదు, ఇక్కడ ఎలా ఉన్నవాళ్ళు జీవించాలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. వేరే గురించి నాకెందుకు, నాకు నా సంఘం గురించి కావాలి. ఓకే, కాబట్టి ఇక్కడున్న వాళ్ళు నా సంఘం నాకెందుకు, నా జీవితం నేను జీవిస్తాను, ఏదో ఆషమాషిగా జీవిస్తాను అనుకున్న వారికి ఇటువంటి యుద్ధం ఉండదు. మమ్మీ డాడీని ఎవరు ఏమంటే నాకెందుకు కదా, గాడ్ సెవెంట్ని అంటే నాకెందుకు, మా సంఘంని అంటే నాకెందుకు, నా లైఫ్ స్టైల్లో నేను ఉంటాను. రైట్? ఇట్స్ నాట్ లైక్ దాట్. కనుక అట్లాగా ఉండడానికి వీలు పడదు. వాట్ స్ట్రైవింగ్ పాల్ హ్యాడ్, వాట్ స్ట్రైవింగ్ పౌలు ఎందుకు దేశం పోరాడుతున్నాడంటే, లుక్ అట్ దిస్ 23rd verse is a beautiful verse. 23వ వచనం చాలా అందమైన వచనం అండి, చదవండి. వేరొక నీవకు నా అభిముఖుల్లో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. ఓకే, అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అభిముఖుల్లోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. వేర్ ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఇది ఎక్కడ జరుగుతుంది? ఆ వచనంలోనే ఉండే చెప్పండి ప్లీజ్. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది అది పోరాటం? ఇంకా డీప్గా చెప్పండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనస్సులో జరుగుతుంది. బ్యాటిల్ హ్యాపెనింగ్. ఇట్స్ ఎ బ్యాటిల్. ఇది పోరాటం. ఈ పోరాటం మనసులో జరుగుతుంది. ఎవ్రీ టైమ్ యు గో టు ద లార్డ్, యు సే లార్డ్ ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్, ఐ డోంట్ నో why I am falling, why I am sinning, why it is grievous to me. కనుక ప్రతిసారి పొందేటప్పుడు కూడా ప్రభువా ఎందుకు నేను జీవించలేకపోతున్నాను, పరిశుద్ధమైన జీవించడానికి నాకు కష్టమైపోతుంది, ఎందుకు నాకు ఇంత వేదనభరితంగా ఉంది అని అడుగుతాం. This was a battle of Paul. ఇది పౌలు గారి యొక్క పోరాటం. And 24th verse is a very beautiful verse. In English it is very beautiful. Before that, what? బిఫోర్ దట్ రిచర్డ్ ఐ యామ్ అన్నది కదా. That is very important. కనుక ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నేనెంత దౌర్భాగ్యుడును అంటాడు. What is he saying? Oh wretched man I am. కనుక నేనెంత దౌర్భాగ్యుడును అంటాడు. Who will deliver me? ఎవరు నన్ను విడిపిస్తారంటాడు. Who will deliver me from the body of this death? ఇటువంటి శరీరాశను నన్ను విడిపిస్తారంటాడు. ఈ మరణపు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? He's striving because 30 long years he was having that secret battle in his life. 30 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ రహస్యమైనటువంటి పోరాటం ఇది. 24th verse is the answer. 24th verse is the answer. 24వ వచనమే దాని జవాబు. What is that? Yes? 24th verse. Sorry, 25th verse. 25th. That's it. Through Lord Jesus Christ. కనుక యేసుక్రీస్తు ద్వారా through Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా you and I can live a holy life. నీవు నేను కూడా పరిశుద్ధమైన జీవితం జీవించవచ్చు. I asked a non-believer, నేను ఒక విశ్వాసిని అడిగాను, a religious man, ఒక మతపరమైనటువంటి వ్యక్తి అతడు, and I asked him how to live a holy life. అతను అడిగాను కదా ఎలాగూ పరిశుద్ధమైన జీవించగలం అని అడిగాను. You know what he said? మీకు తెలుసా ఆయన ఏం చెప్పారు? I don't know, but I think in your Bible it is there. నాకు తెలియదు, ఒకవేళ మీ బైబిల్లో ఉందేమో అన్నాడు. What I came to know about it. అతను అన్నాడు కదా, what I understood about that person. అతని గురించి అన్నేమనుకున్నారంటే,
then he and his book could not give him an explanation, or his prophet or his God could not explain him how to live a holy life. నాకేమర్థమైందంటే ఆ వ్యక్తి గురించి అతను కానీ అతని పుస్తకం కానీ పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలో చెప్పబడలేదు, చెప్పలేదు. Then he was referring, you might be knowing it because it would be in your Bible. ఆయన అంటున్నాడు కదా, నీకు తెలిసేమో, మీ బైబిల్లో రాసి ఉండొచ్చు అని అంటున్నాడు. Same thing Paul is saying there. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. Through Lord Jesus Christ, యేసుక్రీస్తు ద్వారా God expects a righteous, a holy, a victorious life. ప్రభువు మన దగ్గర నుంచి విజయవంతమైన, నీతియుక్తమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. At the same time, అదే సమయంలో he himself made a provision for you and for me to live a godly, holy, pure life. అటువంటి జీవితం జీవించడానికి ఆయనే స్వయంగా మనకు ఏర్పాటు కలిగించాడు. Those who are wanting to live a holy life, this is a message for you, beloved. ఎవరైనా సరే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎవరైనా ఆశ కలిగి ఉన్నారా? వారికి ఇక్కడ రాయబడినటువంటి 24, 25 వచనాలు మనకు కనబడతాయి. Those who want to live a victorious life, ఎవరికైనా సరే విజయవంతమైన జీవితం జీవించాలని కోరుతున్నారా? Or a joyful, peaceful life, meaningful life, సమాధానకరమైన జీవితాన్ని, సంతోషమైన జీవించాలని కోరుతున్నారా? This is what we are going to see now. ఇదే మనం చూడబోతున్నాం ఇప్పుడు. Through Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా. Through Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా. Through his cross. ఆయన శిలువ ద్వారా. Through his wisdom. ఆయన జ్ఞానము ద్వారా. You and I can live a holy, pure, spotless, blameless life. నీవు నేను కూడా పరిశుద్ధమైన, నీతియుక్తమైన జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని జీవించవచ్చు. Come to book of Galatians, please. గలతీ పత్రిక రావాలని మనం చేస్తున్నాను. గలతీ పత్రిక రండి ఒకసారి. Galatians. గలతీ పత్రిక and chapter 5, 5వ అధ్యాయము and verse 24. 24వ వచనము. వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు వీళ్ళు? మీరు చెప్పాలా? రక్షింపబడిన వారు అని ఉందా అమ్మా? క్లియర్గా ఉంది కదా. క్రీస్తు యేసు అంటే వాళ్ళు ఏమో చేస్తూ ఉన్నారు కదా, అక్కడ ఒక క్రియ జరుగుతుంది కదా. ఏంటది? ఓకే 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 వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? What do you understand about that? ఈ యొక్క వచనాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? What are they saying? వాళ్ళు ఏం చెప్తున్నారు? Lord, ప్రభువా, you died for my sins. ప్రభువా, నువ్వు మా కొరకు చనిపోయావు. No, you died for my sins. ప్రభువా, నా పాపం కొరకు చనిపోయావు. Now what I am going to do? నేనేం చేయబోతానంటే, I am going to die for my sins. నేను నా పాపం నిమిత్తం చనిపోబోతున్నా. I am going to die for my desires. నా యొక్క ఆశల నిమిత్తం చనిపోబోతున్నాను. I am going to die for all myself. నా యొక్క పాపం అంతటికి చనిపోబోతున్నాను. Read again that verse. చూడండి, మరలా ఇంకోసారి భాగం చదవండి. శరీరమును దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. Who is doing this? ఇది ఎవరు చేస్తున్నారు ఈ పని? In the morning what did we see? మనం ఉదయకాలం ఏం చూసాము? He died for our sins. అక్కడ మన పాపం నిమిత్తం చనిపోయాడని చూసాం. Here what do we find? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? అర్థమవుతుందా? నేను చెప్తా ఉన్నాను, ప్లీజ్ చెప్పండి. అర్థం కాకుంటే చెప్పండి. బ్రదర్ వచ్చి ఇక్కడ నిలబడి చెప్తాడు. Okay, you all following me or not? Yes or no? Yes. Praise the Lord. Now, morning we had seen our Lord lovingly came down to deliver us and to die for our sins, right? ఉదయకాలం ఏం చూసామంటే, ప్రేమగల దేవుడు మన కొరకై వచ్చి మన పాపల కొరకై ఆయన చనిపోయాడు అని చూసాం. What Peter is saying? పేతురు ఏం చెప్తున్నాడు? We have to follow his footsteps. మనము ఆయన అడుగుజాడలు నడవాలని చెప్తున్నాడు. Our Lord is holy. మన ప్రభు పరిశుద్ధుడు. And we have to live a holy life. మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. So how do I live a holy life? నేను ఎలా జీవిస్తాను పరిశుద్ధమైన జీవితాన్ని? I cannot live a holy life. నేను జీవించలేను. Because I have a sinful nature. ఎందుకంటే నాకు పాప భూయిష్టమైన స్వభావం గలవాడని. My body is a sinful body. నా శరీరం కూడా పాప చేయగలను. Galatians 5:24. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. What I have to do every day? నేను ఏం చేయాలి ప్రతిరోజు? Whenever I go in my quiet time,
నేను ప్రతిరోజు మౌన ధ్యానంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు Like a proud Pharisee, you know, Lord, how holy I am, how righteous I am, how pure I am. No one is there in Hebron. No one is there in India. No one is there in the world like me. I'm so righteous, Lord. Do I go like that? కనుక గర్వం గల పరిసేయుడు మాదిరిగా అయ్యా ఇక్కడ ఎవరు లేరు పరిశుద్ధుని, ఒక్కడనే పరిశుద్ధుడిని, ఎబ్రోన్లో ఎవరు లేడు, సియోన్లో ఎవరు లేరు, ఎవరు లేరు అనుకుంటూ వెళ్ళాలా ఆయన దగ్గరికి నేను? No, Lord. Lord, here am I. Lord, here am I. ప్రభువా నీకున్నాను, Please help me to live a crucified life. ప్రభువా నేను సిలువ మరణాన్ని, సిలువ సంబంధమైన జీవితం జీవించడానికి నన్ను బలపరుస్తున్నాడు. I'm going into the world. నేను లోకంలోకి వెళుతున్నాను, I'm going to my college. నేను నా కాలేజీకి వెళ్తున్నాను, I'm going to my office. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. So many are watching me, Lord. ప్రభు అనేక మంది నన్ను చూస్తున్నారు. But let me project your holiness, your purity in my life. ప్రభువా నీ పవిత్రతని, నీ పరిశుద్ధతని నేను చూపించాలి So లోకానికి. people who love to live a holy life, they have to go through this process. ఎవరైతే పరిశుద్ధమైన జీవించడానికి ఆశ కలిగి ఉన్నారో వారు ఈ యొక్క వచనం గుండా వెళ్ళాలి. For the Lord, it is a finished work on the cross. ప్రభు విషయమైతే ప్రభు తా కార్యాన్ని శిలువలో సంపూర్ణం చేశారు. But for a true child of God, to a believer, it is a everyday affair. మనకైతే దేవుని బిడ్డలంగా, నిజమైన దేవుని బిడ్డలంగా ఇది ప్రతిరోజు మనం అనుసరించాల్సిన విషయం. Every day. ప్రతిరోజు. That is what we had seen in Romans chapter 6, verse 3 or 4. It's a newness of life. అక్కడ మనం చూస్తాం 6వ అధ్యాయం పత్రికలో 3-4 వచనాల్లో అక్కడ నూతన జీవము అని చూస్తాం. That's a new life. అది నూతన జీవం. So how do we live? మనం ఎలా జీవించగలం? 2 more things about the cross we are going to see. ఇంకా కొన్ని విషయాలు మనం సిలువ గురించి చూస్తాం. Chapter 6, Romans chapter 6 రోమపత్రిక 6వ అధ్యాయము and verse 14. 14వ వచనం. Romans chapter. ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. Chapter 6, verse 14. Yeah. Paul is saying here. ఎన్నో వచనం అది? 6:14. రోమపత్రిక 6:14. Yeah. ఆయన అన్న చెప్పింది రోమా 6:14 కదా? Yeah, 6:14. రోమన్ 6:14. 6:14. గలేషియన్స్ ఆర్ రోమన్స్? Galatians. ఓ Galatians. ఓకే. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. What happens in the cross? సిలువలో ఏం జరిగిందండి? It separates us. It's a dual work of the cross. ఇక్కడ చూస్తున్నప్పుడు సిలువ యొక్క 2 కార్యాలు కనబడుతున్నాయి. Dual work in a true child of God. వేరుపరచుట అనేది చూస్తున్నాం. మాకు నిజమైనటువంటి దేవుని బిడ్డ. Beloved, if you are getting ready for the coming King of Kings and getting ready for his glorious kingdom, this has to be your lifestyle. పిల్లరా, ప్రభు రాడు కోసం మీరు చూస్తున్నట్లయితే, ప్రభు మహిమరాజు కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క వచనాలు మీ జీవితంలో కార్యరూపం దాల్చాలి. I have not come from my city to tell some fairy stories, pass my time and go home. ఇక్కడ నేను వచ్చి మీకు అందమైన కథ చెప్పి వెళ్ళాలని అనుకోవట్లేదు. Cinderella stories, right? అనగనగా ఒక బోయేవాడు అట్లుందా నేను చెప్పేది? లేదు కదా? నా చెప్పండి, ఉంటే చెప్పండి, నేను వెళ్ళిపోతా, బ్రదర్ వచ్చి చెప్తాను. So where are we? మనం ఎక్కడ Which ఉన్నాం? verse we are meditating? మనం ఏ వచనాన్ని ధ్యానిస్తున్నాం? Yeah. Galatians 6:14. What is it? ఇక్కడ ఏమని రాయబడుతుంది? What is that? I glory in the cross. నేను సిలువ యందు అతిశయపడతాను రాయబడుతుంది. Why? What Paul is saying? ఎందుకు పౌలు గారు ఏం చెప్తున్నారు అక్కడ? I am crucified unto the world. నేను లోకాన్ని సిలువ వేయబడ్డాను. And the world cannot also attract me. Simple. లోకాన్ని సిలువ వేయబడ్డాను కనుక లోకము నన్ను ఆకర్షించలేదు అంటున్నాడు. World is crucified unto me. లోకమునకు సిలువ వేయబడ్డాను. And I am crucified unto the world. లోకానికి నేను సిలువ వేయబడ్డాను. Clear now? ఇది అర్థమైందండి మీకు? అర్థం కాకుంటే నా ప్రాబ్లం కానే కాదనుకుంటా. ఎందుకంటే నాతో పాటు బ్రదర్ కూడా ఎంతో ప్రేమగా వచ్చింది. హీ టుక్ లీవ్, జర్నీకి కూడా లీవ్ పెట్టుకోండి పాపం. అర్థమైంది కదా? ఇంకో వచనం చూద్దాం.
Galatians 2:20. గలతీ పత్రిక అందరం 2వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దామండి ఒకసారి. అందరం చదువుదామండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తు కూడా క్రీస్తే నా ఒకసారి బెనయ్య బ్రదర్ అందరంట అందరంటే మొట్టమొదట పైన ఉన్న వాళ్ళు చదవాలి, ఎన్నాళ్ళకు నేర్చుకోరు. పైన ఉన్న బ్రదర్ చదవాలి ఫస్ట్, తర్వాత ఆయనతో కలిసి చదవాలి మనం. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. What Paul is saying here? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారండి? I am నేను క్రీస్తుతో కూడా ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు. క్రీస్తే ఓకే సారీ, కొంచెం టేక్ మీ లిటిల్ టైం, టేక్ ఎ లెందీ బ్రీత్ నౌ. ఓకే, చూడండి కొంచెం కొంచెం time క్రైస్ట్ తీసుకోండి. ఈజ్ లివింగ్ ఇన్ ఎ బిలీవర్. చూడండి, యేసు ప్రభు వారు విశ్వాసులు జీవిస్తున్నారు. No. If a believer say Christ is living in me, ఒక విశ్వాసి ఒకవేళ యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడని చెప్తే, now someone has to answer this to me. మీలో ఒకరు జవాబు చెప్పాలి. Galatians గలతీ పత్రిక chapter 5 5వ అధ్యాయము from 19 to 21. Someone read loudly and quickly. Okay. మీతో స్పష్టంగా శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి కదా. శరీరకాలు స్పష్టంగా ఉన్నాయి. దట్స్ అ బిగ్ లిస్ట్. అది చాలా పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. అండ్ హౌ ఇట్ ఈస్ క్లోజింగ్, అది ఎలా ముగించబడతా ఉంది? ఇట్టి క్రియలను చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు అని ఉందా? ఇక్కడ పరలోకం పోగానే పెద్ద రెడ్ కార్పెట్ వేసి, ఓ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, it is for you, Gabriel or whatever angel, Michael or the seraphim or the holy angel will say, oh come. You're the one who created problems. You are the one who were going to the police stations. You are the one who were going to the high court or supreme court. You're a very wonderful person. This entire heaven is for you. చూడండి, అక్కడ అట్లా ఉందా? శరీరకాలు జరిగించే వారి దగ్గరికి పరలోకం. మనం కొంచెం సేపు ఆగుదాం, మనం ఆగొద్దా, మనం మాట్లాడదాం. సరే, అట్లా ఉందా? ఇట్టి క్రియలు చేయువారు దేవుని రాజ్యమును. క్లియర్ కదా? ఇప్పుడు రండి గలేషియన్ 2:20కి. గలతీ 2:20. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఓకే, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలుకి అర్థమైంది. ఈజ్ ఆర్ గాడ్ పార్షల్? దేవుడు పక్షపాత? He only loves Paul to give this revelation? No, he can give it to you, right? ఆయన మనకు కూడా ఇవ్వగలడు కదా. He loves me, he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తున్నాడు, ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. What Paul is saying? పౌలు ఏం చెప్తున్నాడు? Christ crucified for me అంటున్నాడు కదా. యేసు ప్రభు నాకు సిలువ వేయబడ్డాడు అంటున్నాడు. That means Paul could understand when the Lord was on the cross, my old nature he has crucified. పౌలు గారు చూస్తున్నాడు కదా, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ పౌలు గారి యొక్క పాపస్వభావం, పశ్చిమ స్వభావం సిలువ వేయబడదని చూస్తున్నాడు ఆయన. Then what is he saying? కనుక ఆయన ఏమంటున్నాడంటే, when I live a crucified life like Galatians 5:24,
నేను గనక సిలువేయబడిన జీవితం 5వ అధ్యాయం 24 వచనం ప్రకారంగా 5వ గలతీ పత్రిక ప్రకారంగా నేను గనక when I విన్నట్టయితే get to the world or the world cannot attract me. నేను లోకానికి చనిపోతే కనుక లోకం నన్ను ఆకర్షించలేదు. Why? ఎందుకని? Because I am crucified with Christ. ఎందుకంటే క్రీస్తు కూడా నేను సిలువ వేయబడ్డాను. I am crucified with Christ. క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. Then only Christ lives in me. అప్పుడే క్రీస్తు నాలో నివాసం Those ఉంటాడు. who are Christ-centered people, or those who are cross-centered people, those who say Christ is living in them, they cannot afford these things which we have seen in Galatians chapter 5 verse 19 to 21, right? ఎవరైతే యేసు ప్రభు వారిని కేంద్రంగా సిలువని కేంద్రంగా ఉన్నారో వారెవరు కూడా ఈ గలతీ పత్రికలో శరీర కార్యాల విషయమై వాళ్ళు జీవించరు అనేది మనకు అర్థం. Great welcome in that glorious kingdom. అప్పుడు పరలోకంలో మహిమాయుక్తమైన ప్రవేశం మనకు ఉంటుంది. Why? ఎందుకని? Why Paul is saying this? ఎందుకని పౌలు గారు అలా మాట్లాడుతున్నారు? Galatians 2:20 లాస్ట్ లో ఏముంది? నన్ను ప్రేమించి లోకమును ప్రేమించి, that's a different thing, right? God so loved the world, that's a different thing, right? అనగల దేవుడు ప్రేమించాడనేది అది ఒక విషయము. What Paul says in Ephesians? పౌలు ఏం చెప్తున్నాడు? సంఘమును ప్రేమించి. Look at the difference, beloved. Now గమనించండి. this is a climax now. ఇప్పుడు చూడండి, చివరికి వచ్చాం మనము. లోకాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, నన్ను ప్రేమించి అని 3 మాటలు చెప్తున్నాడు. He loves everyone in the world, right? No problem with that. కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, దానిలో ఎటువంటి సమస్య లేదు. సంఘమును ప్రేమించాడు. But here, ఇక్కడ look at that. చూడండి ఆ మాట. Individual revelation. చూడండి, అది ఒక్కొక్కరికి ప్రభు ఇచ్చే ప్రత్యక్షత. You know, if I eat bread, butter, jam, I don't keep everything on my lips or something, right? చూడండి, ఎవరైనా సరే బ్రెడ్ బటర్ తింటున్నప్పుడు అంతా రాసుకోం కదా తిన్నామని చెప్పడానికి. Isn't that true? అది నిజం కదా? That someone should say, oh, you had an omelette, you had bread, butter, jam, right? కనుక అట్లా పూసుకున్నప్పుడు చూసి నువ్వు ఆమ్లెట్ తిన్నావు, నువ్వు బ్రెడ్ తిన్నావు, బటర్ తిన్నావు అని చెప్పాలన్నట్టుగా. Christ lives in me. యేసు ప్రభు నాలో నివాసం ఉంటే I don't have any problem to love everyone. There won't be any problem. కనుక అందరినీ ప్రేమించడం నాకు ఎటువంటి సమస్య లేదు. Because that love of God is in me. ఎందుకంటే దేవుని ప్రేమ నాలో ఉంది కనుక. నన్ను ప్రేమించి love of God is in me. దేవుని ప్రేమ నాలో ఉంది. And then love of God is for others, which is in me. కనుక దేవుని ప్రేమ మిగిలిన వారి కొరకు, నాలో ఉన్న దేవుని ప్రేమ మిగిలిన అందరి కొరకు. Clear now? ఇది మీకు అర్థమైందా? Love of God is for me. దేవుని ప్రేమ నా కొరకు. Love of God in me is for others. నాలో ఉన్న దేవుని ప్రేమ మిగిలిన అందరి కొరకు. I can't hate anyone. నేనెవరిని ద్వేషించను. I can't despise anyone. నేనెవరిని తృణీకరించను. God cannot afford that life in me. అటువంటి జీవితాన్ని దేవుడు ఒప్పుకోడు. Because Christ lives in me. ఎందుకంటే క్రీస్తు నాలో నివాసం ఉంటున్నాడు కాబట్టి. He loved me and gave himself for me. ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు అప్పగించుకున్నాడు కనుక. Is it clear now? ఇది మీకు అర్థమైందా? Is it clear? ఇది మీకు అర్థమైందా?